ఈవినింగ్ టైంలో నేను, ధీరజ్ ఇద్దరం కూడా కూరగాయల కోసం అని చెప్పేసి నా దగ్గరలో ఉన్న మార్కెట్‌కైతే వచ్చేసినాము. చెప్పాను కదండీ! వారానికి 2 సార్లు నేనైతే మార్కెట్‌కి వెళ్తాను. కూరగాయలైతే అన్నీ ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఇంకా నా ఫాలోవర్సు ఇక్కడ వెజిటబుల్ అమ్మేవాళ్ళు కూడా ఇంకా "అక్క మీరు మొన్న ఇంటి దగ్గర నిలిచినారు. ఆ ఇల్లు మీదేనా?" అని చెప్పేసి అడుగుతున్నారు. సో, "ఎప్పుడన్నా రావచ్చా మేము?" అని చెప్పేసి అడుగుతుంటే, అయ్యో! ఎంత మాటమ్మా! ఎప్పుడన్నా రావచ్చు. అడగన్నా ప్రత్యేకంగా. సో, కూరగాయలు ఫ్రెష్‌గా తీసుకొని వస్తున్నప్పుడు అక్కడ ఆగండి. నేను కూడా కూరగాయలు తీసుకుంటాను. ఇంటికి కూడా రావచ్చని చెప్పేసి అన్నాను. అలా పలకరిస్తుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అయిపోయారన్నమాట. ఒకరిద్దరు కాదు. కనీసం ఇంకా అక్కడి నుంచి మొదలుపెడితే, "అక్క మొన్న అక్కడికి వెళ్ళి వీడియో పెట్టావు కదా! అక్కడ చెరుకు ఎంత కేజీ ఇచ్చిర్రు బెల్లము" అని చెప్పేసి ఒకరు అంటే వాళ్ళ డైలీ వీడియో చూసేదాన్ని బట్టి వాళ్ళు క్వెషన్స్ చేస్తా ఉంటారన్నమాట. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా వెజిటబుల్స్ వచ్చేసి ఆకుకూరలైతే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. మోస్ట్‌లీ అయితే కొత్తిమీర అయితే అసలు మార్కెట్‌లో బీభత్సంగా ఉంది అసలు. ఎంత అంటే నాకైతే మంచిగా అనిపిస్తది అసలు. కూరగాయలైనా కానీ, కూరగాయలు అమ్మేవాళ్ళైనా కానీ. ఎందుకంటే ఈ 17 ఇయర్స్‌గా నేను అదే మార్కెట్‌లో తీసుకుంటున్నాను కాబట్టి ఇగ అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా కొన్ని టమాటాలు, చిక్కుడుకాయలు అండ్ ఆకుకూరలు ఒక 2 రకాలు తీసుకున్నాను. మెంతెం కూర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అండ్ వంకాయలు ఇలాగ కొన్ని ఇంట్లో కావాల్సిన కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకున్నానన్నమాట. ఇంకా ధీరజ్‌ని వీడియో తీయమంటే ఇంక రకరకాలుగా తీస్తా ఉంటాడు. ఒక రకంగా తీయడు ధీరజు. వాడికి నచ్చినట్టు తీస్తాడు. టమాటాలైతే రేట్లు చాలా తగ్గిపోయినాయండి. కేజీ టమాటా వచ్చేసి రూ. 10 అట్లా ఉంది. ఇంకా ఎక్కువ మనం బార్గెనింగ్ చేస్తే తక్కువ రేట్‌కి ఇచ్చేటట్టే ఉన్నారు. అండ్ పెద్దగా అయితే ఇంకా నేనేమి ఎక్కువ ఏం రేట్ చేయను. ఎక్కువ అసలు అడగను. వాళ్ళు ఇచ్చిన ఖరీదుకైనా సరే అని చెప్పేసి తీసుకుంటానన్నమాట. చెప్తున్నాను కదండీ! ధీరజ్‌ని మార్కెట్‌ని నాతో పాటు తోడుగా తీసుకెళ్ళాను. ఇద్దరం కూడా బండి లేదు కాబట్టి వాకింగ్ చేసుకుంటూ ఇద్దరం వెళ్దాం పాబెట్ట అంటే సరే అని చెప్పేసి వాడు కూడా వచ్చిండు. ఒక్కొక్క ఫోటోని ఒక్కొక్క యాంగిల్‌లో తీస్తున్నాడన్నమాట ధీరజు. ఫోన్‌లో ఉన్న కొత్త ఫోన్ కదా! కొత్త ఫోన్‌లో ఉన్న క్రియేటివిటీస్ అంతా యూజ్ చేసి ఒక్కొక్క ఫోటోని ఒక్కొక్క యాంగిల్‌లో తీస్తున్నాడనమాట. పిల్లలు ఇంతే కదండీ! మనం చెప్పేది వాళ్ళు అసలు విననే వినరు. వాళ్ళకి నచ్చిన పని వాళ్ళకి నచ్చినట్టు చేస్తూనే ఉంటారు. అంతే కదా!